ప్రభుత్వం 200 యూనిట్లు ప్రకటించింది, కానీ అమలు చేయలేదు. ఈ 200 యూనిట్లు అమలు చేయకపోవడంతో చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గతంలో చేనేత నేస్తం ఇచ్చేవాళ్ళు, నేతన్న నేస్తం, అది కూడా ఇప్పుడు నిలుపుదల చేయడంతో చేనేత కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం నేతన్న నేస్తాన్ని వెంటనే పునరుద్ధరణ చేయాలి. అదేవిధంగా చేనేతకి ఇస్తానన్నటువంటి 200 యూనిట్లని కూడా వెంటనే అమలు చేయాలనేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా చేనేత సహకార సంఘాలకు రుణమాఫీ ప్రకటించి చేనేత సహకార సంఘాలను కూడా ఆదుకోవాలి. చేనేత సహకార సంఘాల వద్ద ఉన్నటువంటి ఉత్పత్తులను ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వమే కొనుగోలు చేసి చేనేత సహకార సంఘాలను, చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.